క్యాసినోల కోళ్ల పందాలు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఊరువాడ యథేచ్ఛగా పందాల జోరు, జోద క్రీడలు, బరులు వద్దే మినీ బార్లు, మద్యం షాపులు 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా. మినీ స్టేడియంలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, క్యారవాన్లు, వీఐపీ గ్యాలరీలు, మాంసాహారాలతో విందు భోజనాలు, సినిమా సెట్టింగ్లు, మహిళా బౌన్సర్లతో అడావిడి, బరి తెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు. ఉండిలో డిప్యూటీ స్పీకర్, దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర. ఇటు జోదం, అటు మద్యం, కోర్టు వెదజల్లితే చాలు కోరినవన్నీ కూర్చున్న చోటకే. ఎక్కడ చూసినా పందెం కోళ్లు, బెల్ట్ షాపులు, కోలాహలం. గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తదితర చోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే క్యాసినోల మించి రాష్ట్రంలో కోడిపందాలు, జోద క్రీడలు బరి తెగించి విచ్చలవిడిగా సాగే. కోడిపందాల బరుల దగ్గర మినీ బార్లు, మద్యం షాపులను తెరిచి యథేచ్ఛగా బెల్ట్ అమ్మకాలు సాగించారు. హైకోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా సంక్రాంతి సంబరాల ముసుగులో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు టీడీపీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అడ్డోదుపు లేకుండా నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. మరి వీళ్ళు ఉన్నప్పుడు జరిగిందని ఏమనాలి? వీళ్ళున్నప్పుడు అదే కదా జరిగింది. కాకపోతే అప్పుడు వైసీపీ వాళ్ళు బరులు నిర్వహించేవాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిర్వహిస్తున్నారు, తెలుగుదేశం జనసేన వాళ్ళు. దాన్ని మరి అప్పుడుదేమో అద్భుతమని, ఇప్పుడేమో అనర్థమని ఎందుకు రాయడం? లేకపోతే చంద్రబాబుకి వ్యతిరేకంగా నోరు